అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కొత్త ప్రజాపాలన అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మరి ఇక్కడ ప్రజాపాలన కాకుండా ప్రజా కంటక పాలన ఏర్పడుతున్నది. ముఖ్యంగా సింగరేణి మీద దాడి జరుగుతున్నది. ఏనాడు కూడా మరి కార్మికుడు వైపు కన్నెత్తి చూడని మరి ఎవరు కూడా ఈరోజు కార్మికుని చిన్నచూపు చూస్తూ సింగరేణి క్వార్టర్లను రోడ్డు వెడల్పు పేరుతో తొలగించాలని ఒక కుట్రపూరితంగా చేస్తూ దాదాపుగా 150 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకోవడం మరి ఇంతవరకు ఎవరికి దుర్మార్గం కట్టలేదు. మరి ఇంతటి దుశ్చర్యను మరి ఈరోజు ఖండిస్తూ ఇక్కడ మేము పోచమ్మ తల్లి ఊరికి మొదటి ముత్తైదువ ఈ మరి ఆ తల్లి నీడలో ఆ తల్లి ప్రాంగణంలో మేము ఈరోజు నిరసన దీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి మాకు 2 నెలల ఊరట లభించింది, కానీ ఇంకా కూడా ఈ దుర్మార్గ పాలకులు ఏం చేస్తారో అని రోజు బిక్కుబిక్కు పడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆర్జీవన్ జీఎం గారికి చెప్పేది ఏంటంటే మరి దయచేసి సింగరేణిని బజార్లో పడేయకండి, దుర్మార్గమైన రాజకీయ నాయకుల చేతికి అప్పచెప్పకండి. మీరు కేర్ టేకర్ సింగరేణియే మరి మీరు మమ్మల్ని సంరక్షకులుగా ఉండాలని చెప్పి భక్షకులుగా మారకండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పనంగా ఏదో రాజకీయ నాయకుడు చెప్పిండని చెప్పేసి మరి ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా అప్పచెప్పడము, మరి రోడ్డు వైడనింగ్ అని చెప్పేసి మరి రోడ్డు గ్రాబింగ్ చేస్తున్నారు. మరి అంతగానో మీకు చేతనైతే రోడ్డు వైడనింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద షాపింగ్ కాంప్లెక్స్ అంటే అది దమ్ముతో కూడుకున్నది, కానీ మరి అది చాటుకు పెట్టి మరి ఇట్లా చేయడం పద్ధతి కాదు. మరి మేము త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల్లో మరి బస్సు యాత్ర కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీరు తక్షణమే ఒకటే డిమాండ్ తోటి ఈరోజు నిరసన దీక్ష కూర్చున్నాం. తక్షణమే మీరు ఈ యొక్క క్వార్టర్ల తొలగింపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. కేవలం రోడ్డు వెడల్పుకు 10 ఫీట్లో 20 ఫీట్లో ఇరువైపులా ఎంత తీయాలో అంతే తీస్తామని చెప్పేసి ప్రకటించాలి. రోడ్డుకు 10 ఫీట్లు 20 ఫీట్లు అవసరం ఉన్నంత వరకే ఈ యొక్క తొలగింపు చర్యలు చేసుకోవాలి తప్ప ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామని ఒక దురాలోచనతోటి మరి మొత్తం షాపింగ్లు కట్టుకుందామని 3 క్వార్టర్లు దాదాపు 80 ఇళ్ళు దాకా తీయడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. సింగరేణి మీద ఇంత దాడి యావత్ కార్మిక సంఘాలు కూడా ఖండించాలి. సింగరేణి మరి మన అమ్ముడుపోతున్నది. మరి దయచేసి గోదావరి కానీ చైతన్యవంతమైన పారిశ్రామిక ప్రాంతం రామగుండ నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇవ్వాలి. మరి అందరికీ కూడా జీవించే హక్కు ఉన్నది. ఈ జీవించే హక్కు ఎవరు కూడా కాలరాయడానికి లేదు. మరి ఎవరో మతి లేని నలుగురు ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది వెధవలు ఇష్టం వచ్చినట్టు అభివృద్ధికి వ్యతిరేకం అని అంటున్నాడు. ఎవర్రా అభివృద్ధికి వ్యతిరేకము? దౌర్జన్యానికి వ్యతిరేకము, దుర్మార్గాలకు వ్యతిరేకము. మంచి జాఫర్ జమానానే తరిమి కొట్టిన చరిత్ర ఇది. మళ్ళీ ఈరోజు జాఫర్ జమానా వచ్చిందంటాళ్ళు. మరి ఇంతటి పాలనకు ఎమ్మెల్యేకు కనబడతలేదా? ఇటువంటి అపవాదం ఎందుకు తెచ్చుకుంటున్నారు? చెప్పుడు మాటలు వినకండి, మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇక్కడ అందరూ బిడ్డలు ఉన్నారు. ఇండ్లు అంటే నివాసాలలో కూడా మరి మీకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అపహాస్యం పాలు కాకండి, అపవాదం తెచ్చుకోకండి. దయచేసి మీరు కూడా సోషల్ మీడియాలో ఓసీపీ తోటి ప్లాస్టింగ్ అయితే ఎట్లా పీటలు మారినాయి సిగ్గుగా ఏమీ ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకోడు అంటాడు ఇంకో రకమైన అభివృద్ధి వ్యతిరేకం అంటారు. మేము ఏ అభివృద్ధి వ్యతిరేకం కాదు, స్వచ్ఛందంగా తొలగించుకుంటాం. స్వచ్ఛందంగా తొలగించండి, ఎంత అవసరమో రోజుకి ఇద్దరు. ఇక్కడ కబ్జాదారులు లేరా? ఇక్కడ కబ్జాదారులు ఉన్నారు. ఆ కబ్జాదారులది ఎందుకు చేయడానికి మరి దమ్ము జాలట్లేదా? మున్సిపల్ కమిషనర్ గారు మరి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీకు కనబడతలేవా? ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉండగా మరి మొత్తం ఓల్డేజ్ టాకి పూర్తి చేసిండు. పక్కన ఉన్న రఘురాముల ఏరియా కూల్చేసిండు కదా, మరి ఇవెందుకు కూల్చారు? అడిగేటోళ్ళు లేడా? సింగరేణి కార్మికుడు అప్పనంగా దొరికిండు, ఎట్టికి దొరికిండు, రోజేస్తా అంటే సింగరేణి కార్మికులు చైతన్యవంతమైన గడ్డ 41 రోజులు సకల జిల్లా సంబంధించి తెలంగాణ తీసుకున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సింగరేణియే పదామ ముద్దాయి. రాజకీయ నాయకుడు గొంతెమ్మ కోరికలు కోరుతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు అనుకుంటాడు. దానికి అడుగులకు మడుగులు ఎత్తడానికి సింగరేణికే సిగ్గు రావాలి. సింగరేణి తక్షణమే ఈ నిర్ణయం ఏదైతే పోటాల తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, రోడ్డు వెడల్పుకే పరిమితం చేయాలి.
తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం అన్నట్టు మళ్ళొక్క సర్క్యులర్ రిలీజ్ చేసేదాకా మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.